వరలక్ష్మి ఇంట్లో ఉన్న వెన్నెల అయితే వైష్ణవి కోసం తీసిన డ్రెస్ వేసుకొని వస్తుంది. ఇక తను లంగావాణి కట్టుకొని వచ్చేసరికి వరలక్ష్మి తనని చూసి అలా ఒక్కసారిగా ఉండిపోతుంది. అమ్మ వైష్ణవి, ఈ డ్రెస్లో నువ్వు పుత్తడి బొమ్మలా ఉన్నావమ్మా, నా దిష్టే తగిలేటట్టుగా ఉంది అని చెప్పి వరలక్ష్మి వెన్నెలను చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెన్నెలను చూసి, ఏంటి ఎప్పుడు జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకునేది, లంగావాణి కట్టుకుంటే ఎంత అందంగా ఉంది అని చెప్పి అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. ఇక వరలక్ష్మి అయితే నా దిష్టే తగిలేటట్టుగా ఉంది అని చెప్పి వెన్నెలకి దిష్టి తీస్తుంది. ఇది చూసి వెన్నెల కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వెన్నెల అయితే వాళ్ళందరూ విషెస్ పొంది అక్కడ ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి అందరికీ కూడా హారతి ఇస్తుంది. ఇక అందరికీ హారతి ఇచ్చాక అందరి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది. అలా వెన్నెల అయితే తన బర్త్డే రోజున అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వెన్నెల అలా ఉండడం చూసి వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తుంది. పుత్తడి బొమ్మలా ఉంది నా కూతురు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వెన్నెల కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.